డిస్కషన్లోకి వెళ్దాం. మనం రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన వార్తలు చూసుకుంటే ప్రధానంగా నిన్న కేసీఆర్ చేసిన రెండు కీలకమైన అంశాలు కనబడుతున్నాయి. ప్రధాని పదవి మీద ఆశ లేదు, ఎవరవుతారన్న ఆసక్తి లేదు అంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. మొన్న ఈ మధ్యకాలంలో గత 10 రోజుల క్రితమే ఆయన కామెంట్ చేస్తూ కేసీఆర్ ప్రధాని అయితే తప్పేంటి అని చెప్పి ఈ రకంగా మరి ఎందుకు మరి 10-15 రోజుల్లోనే ఆయన స్వరం ఎందుకు మారింది? మరోవైపు మరొక వార్త చూసుకుంటే ధిక్కార స్వరాలు టీఆర్ఎస్లో పెరుగుతున్నాయి. ధిక్కారం ఎంపీలను గెలిపిస్తే మాకేంటి, బాధ్యతలు మాత్రమే ఇస్తామంటే కుదరదు, మా చరిష్మా ఉండొచ్చు మీ చరిష్మా ఉండొచ్చు, అంత మాత్రాన మేము నాయకులం కాదా? సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యేల ప్రశ్న. లోక్సభ ఎన్నికల్లో పట్టి పట్టనట్లు ఉంటున్న ప్రజాప్రతినిధులు అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతోంది. ఇటీవల కాలంలో సికింద్రాబాద్ సంబంధించి మొత్తం 4 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో పెట్టిన సభ ఫెయిల్ అవ్వడము, మరో రకంగా చూసుకుంటే ఎక్కడ చూసినా కేసీఆర్ను చూసి ఓటు వేయండి, అభ్యర్థులను పట్టించుకోవద్దు, ఎమ్మెల్యేలను పట్టించుకోవద్దు అంటూ స్టార్టింగ్లో జరిగిన ప్రచారం కూడా ఎమ్మెల్యేల ఈగో హర్ట్ చేసినట్టుగా కనిపిస్తున్న నేపథ్యం. దీనికి సంబంధించిన డిస్కషన్లో వెళ్దాం. నరేష్ గారు, మీతో మొదలు పెడితే ఏం చెప్తారు మీరు దీని మీద? ఇప్పుడు ఆయన నేను ప్రధాని కాను, ఆ కోరిక నాకు లేదని చెప్పిన తర్వాత అసలు మరి 16 సీట్లు గెలిచి మరి ఈయన ఢిల్లీలో శాసించేది ఏంది? ఇప్పుడు ఉన్నట్టే కదా. కాబట్టి నేను ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ కూటమి, ఫెడరల్ ఫ్రంట్ ఎడిపోయింది అంటే ఫెడరల్ ఫ్రంట్ మీద ఆశ లేనట్టే కదా. సో కాబట్టి అక్కడ మనం చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి మమతా బెనర్జీ కావచ్చు, ఆప్ నేత కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి మిగతా పక్షాలని అటు వచ్చి పనిచేస్తున్నాయి. ఈయన దగ్గరికి ఎవరు వస్తారు ఎక్సెప్ట్ ఓవైసీ తప్ప. ఈయన ఓవైసీ ఇద్దరు కలిసి హెలికాప్టర్ తీసుకొని దేశం మొత్తం తిరుగుతాయని చెప్పి మరి 2 హెలికాప్టర్లు బుక్ చేసినా కూడా చెప్పిండు. మరి ఆ 2 ఎడిపోయినాయో, ఆ దేశం సైడ్ ఎడిపోయినా కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజలు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారి యొక్క ఆలోచన మైండ్ విధానం ఏది ఉందో. అయితే తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువలు కాదండి, చాలా తెలివిగలరు. ఆయన యొక్క పరిధి ఓన్లీ తెలంగాణకు సంబంధించిన ఆ 10 జిల్లాలకు సంబంధించిన వరకే. కాబట్టి ఆ విధంగా ఆ జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆ ఎలక్షన్ల పట్ల కూడా చాలామందికి ఉండే. దాని తర్వాత సరే మేము గెలవకున్నా ఏ పక్షం గెలిచిందో మనం చూసాం. 3 ఎమ్మెల్సీ ఎలక్షన్, దాన్ని బట్టి అర్థం చేసుకో అసలు ఏం జరిగింది అనేది కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు వాళ్ళకు సగం సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు టీఆర్ఎస్ పార్టీకి. ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా సపోర్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇక్కడ ఎంత అహంకారం అంటే ఎన్టీఆర్ వెనక గతంలో నా చెప్పు పెట్టినా గెలుస్తుంది అన్నట్టు మాట్లాడినట్టు నేనే నన్ను చూసి మీరు ఓటేసేయండి అని చెప్పి అభ్యర్థుల యొక్క సెలక్షన్ కూడా మనం చూసుకుంటే చాలా విచిత్రంగా సెలెక్ట్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, తండ్రిని చూసి అయితే కొడుకుని వేయలేరు కదా. సో ఆ పిల్లగానికి ఉన్న రాజకీయ ఎక్స్పీరియన్స్ ఏంది, ఎంత పెద్ద సేవకుడు, ఇంత పెద్ద కాన్స్టెన్సీ సికింద్రాబాద్ పార్లమెంటు, నగర నడిబొడ్డున. సో అదేవిధంగా చూసుకుంటే ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, నల్గొండ ఎంపీ అభ్యర్థి కావచ్చు, చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి, వాళ్ళకు ఇంతకుముందు వాళ్ళు ఏ రంగం సేవ చేసిరండి అంటే ఒక వ్యాపార దృక్పథంతో వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసి, ఎందుకంటే ఎట్లయినా మిమ్మల్ని చూసేస్తలేరు, నన్ను చూసుంటే. సో ప్రజలు గమనించాల్సిన సమయం ఆసన్నమైంది. సో ఇంత అహంకారం పనికిరాదు. ఎంతటోడైనా సరే తీసి నేల కొడతారు. తెలంగాణ ప్రజలు అంత తక్కువలు కాదు. కాబట్టి ఇప్పుడు నేను చాలా స్పష్టంగా ప్రజలకైతే చాలా క్లియర్గా చెప్పిండు, నేను ఎంపీ గాను అని ప్రైమ్ మినిస్టర్ గాను అని చెప్పేసి. ప్రజలు తెలుసుకోవాల్సిన సైడ్ ఇటు కాంగ్రెస్ సైడ్ ఉంటారా, అటు భారతీయ జనతా పార్టీ సైడ్ ఉంటారా. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ దేశం మొత్తం మీద మెజార్టీ రాబోతుంది కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించి విజ్ఞతతో ఓటేస్తే ఇక్కడి నుంచి గెలిచే ఎంపీలు రేపు కేంద్ర మంత్రులు అవుతారు. తెలంగాణ నిజంగా కూడా బంగారు తెలంగాణ సాధించే అవకాశం ఉంటుంది. రైట్. నాగేష్ ముదిరాజ్ గారు ఎట్లా చూస్తున్నారు? 10 రోజులనే అతని నిర్ణయం మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదట ఏమన్నారు, ఒక తెలంగాణ వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్పేముంది అన్నాడు. ఆయనతో పాటు ఆయన ఉన్న మంత్రులందరూ కూడా ప్రతి వేదిక పైన ముఖ్యమంత్రి కాబోతున్నారని ఇండికేషన్స్ ఇచ్చిండ్రు. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 3 సీట్లు కోల్పోయారు. దాని తర్వాత ఇంతకుముందు మీరు అన్నట్టు భారీ బహిరంగ సభలన్నీ వెలవెలబోయినాయి. దానికి తోడు కూర్చోబెట్టి సమీక్ష సమావేశంలో ఒక డిక్టేటర్ లాగా ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురి చేసి మీరు చేస్తారా చేస్తారా అన్నట్టు వాళ్ళ మీద చేసే వాళ్ళు ఆటోమేటిక్గా వ్యతిరేక స్వరాలు వినిపిస్తారు. అట్లా తప్పేముంది. కాకపోతే ఒకరిద్దరు ఇంకా 3-4 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఆశపడి ఏదో భయానికి చేస్తున్నాడు తప్ప ప్రజలలో మొత్తం వ్యతిరేకత వచ్చేసింది. ఏ విధంగా నువ్వు ప్రధానమంత్రి కావాలనుకున్నావు చెప్పండి. నీకు ఇక్కడ ఉన్నాయి 16 సీట్లు. ఇంతకుముందు నీకు ఎన్ని సీట్లు ఉన్నాయి? ఆల్రెడీ ఆల్మోస్ట్ 15-16 సీట్లు నీ మనుషులే అంతా 11 మంది వాళ్ళు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న కానివ్వండి,
గుత్తా సుఖేందర్ రెడ్డి అన్న కానివ్వండి, వీళ్ళందరినీ కలుపుకొని బీజేపీ కూడా ఆటోమేటిక్ మీకు సపోర్టే ఉండే, నందిలయ్య గారు తప్ప మిగతా వాళ్ళంతా అంటే ఇంక్లూడింగ్ ఎంఐఎం కూడా. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు కనుక ఈయనకు నిధులు తెస్తా అంటే ఆయన ఏమి అడ్డుకునే పరిస్థితి. మరి నువ్వు ఏం బొంగరాలు తిప్పినావు, ఏం చక్రాలు తిప్పినావు, నువ్వు అక్కడ ఉండి నేను 16 సీట్లు ఇస్తే నేను ఏదో చేస్తా అంటున్నావు, ఏమి చేయలేవు నువ్వు 16 సీట్లు ఇస్తే. బొంగరాలు చక్రాలు కొంచెం సైజు పెద్దగా ఉంటుంది కానీ ఫామ్ హౌస్లో కూర్చొని చేతుకున్న ఉంగరాలు అయితే తిప్పుకోవచ్చు, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ముఖ్యమైన విషయము ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉంది, నీకు ప్రజలకు కావాల్సింది అంతెందుకు. రైతులు ఎంత వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు బలరాం గారు. 185 మంది రైతులు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. మొత్తం మేము బ్యాలెట్ ఎలక్షన్ పోతున్నాం అనేసి ఎలక్షన్ కమిషన్ కూడా నువ్వు మ్యానిపులేట్ చేసేసి మళ్ళీ ఈవీఎంలను పెడితే 185 మంది అభ్యర్థులతో వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండే. ఇది మేము కళ్ళ కట్టినట్టు, ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉండే. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో బ్యాలెట్ ద్వారా ఏ విధంగా వచ్చిందో. నేను ఎందుకు బ్యాలెట్ అని పదే అంటున్నా అంటే, జీవన్ రెడ్డి గారు మా వ్యక్తి 64,000 ఓట్లతో ఓడిపోయింది దాదాపు ఈవీఎంలు పెడితే. అదే వ్యక్తి అదే పరిసరాలలో అక్కడనే జరిగే ఎన్నికల్లో దాదాపు 30,000 ఓట్లతో వితిన్ 1-2 నెలలనే అంత వ్యతిరేకత వచ్చిందా మీ మీద? అంటే ఎంత మ్యానిపులేట్ జరిగిందో చూడండి ఈవీఎంల మీద. రైతులు కూడా అదే ఆశతో ఉండే కేసీఆర్ గారు బండారం బయట పెట్టవచ్చు టీఆర్ఎస్ అని, కానీ మీరు మ్యానిపులేట్ చేశారు, మళ్ళీ ఈవీఎంలోకి వెళ్ళిపోతున్నారు. రైట్. వీరయ్య గారు ఈ సిచ్యువేషన్స్ అంతా ఎట్లా చూస్తారు? మనం ఈ 3 మాసాల్లో జరిగిన పరిణామాలు కొన్ని ఉదాహరణలు చూడొచ్చు. ఒకటి, రాష్ట్రం అంతా విద్యావంతులు ఓటేసినాయి 3 ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గాలు. అదేదో 3 ప్రాంతాలకు చిన్న చిన్న ప్రాంతాలకు పరిమితమైనవి కాదవి. 3 టీఆర్ఎస్ ఓడిపోయింది. రెండోది, నిజామాబాద్ రైతులు నిరసనగా నామినేషన్లు వేయడం అనేది ఈ 3 నెలలు ఉద్యమ కాలంలో ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం చివరకు మంత్రిని రంగంలోకి దించింది వాళ్ళందరినీ బుజ్జగించడం కోసం. మంత్రిని రంగంలోకి దించినా వాళ్ళు ఏమాత్రం ఆ బుజ్జగింపులు ఫలించలేదు. స్థానిక నాయకులు పోయి చెప్పే ప్రయత్నం చేస్తే మంత్రులు ఒకటే మాట అన్నారు, ఎన్నికల తర్వాత గెలిచిన వాళ్ళు మొహం చాటేస్తారు, ప్రభుత్వం మాకు ధర ఇవ్వడంలో విఫలమైతే మీరు మాకు ధర చెల్లిస్తారా, బాండ్ పేపర్ రాసియండి అంటే వాళ్ళు వెనుకకు మళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అదిరింపులు, బెదిరింపులు, బుజ్జగింపులు కూడా నిజామాబాద్ రైతాంగం మీద ఏమీ పనిచేయలేదు. ఇది స్పష్టంగా కనపడతా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఒక రైతుకు ఫోన్ చేసినని చెప్పేసి అది ఒక పెద్ద ఎపిసోడ్ పొద్దు నుంచి సాయంత్రం దాకా మధ్యాహ్నం దాకా నడిచింది. కానీ లంచ్ తర్వాత ఆయన చెల్లెలే ఇంకొక పోస్ట్ పెట్టింది, మా కుటుంబ సమస్య మీద ఏలు పెడుతున్నారు, ఇదేదో ఇంకేదో జరిగినట్టు, ఇది అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళ మధ్య సమస్య ఇది, మరి దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పేసి ఆమె పెడితే, మరి ఎందుకో ముఖ్యమంత్రి మొదట ఉదయం పూట రైతుకు ఫోన్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఆయన చెల్లెలకు మళ్ళీ ఫోన్ చేయడానికి సిద్ధపడలేదు. చేసి ఉంటే ఆ సమస్య కూడా పరిష్కారం చేసి ఉంటే బాగుండేది. అంటే అది బూమరాంగ్ అయింది, ఎదురుగొట్టిందని కనపడుతుంది. ఫస్ట్ ఫోన్ కాల్ బేస్ చేసుకొని రెవెన్యూ సిబ్బంది మీద ఫైర్ అయిపోయి అసలు వీళ్ళంతా నాశనం పట్టించేశారు, అది మొత్తం వ్యవస్థను మార్చేద్దాం అది అని చెప్పి కామెంట్ చేశారు. మరి తర్వాత జరిగింది బాబు, ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది కరెక్ట్ చేశారా, తప్పు చేశారా? ఇక్కడ అంటే క్లారిటీ రాలే. ఓవరాల్గా రెవెన్యూ సిబ్బందితో రైతులు బాధితులు, దాన్ని ఆ సెంటిమెంట్ని ఉపయోగించుకొని ఎన్నికలకు అది పనిచేస్తుందని చెప్పేసి పొద్దునంతా ఎపిసోడ్ నడిపారు. కానీ మధ్యాహ్నానికి ఆయన చెల్లెలు ఇచ్చినటువంటి సమాధానంతో గొంతులో ఎలక్కాయబడ్డట్టు అయిపోయింది. అందుకని ఏకపక్షంగా నడిచేటువంటి అవకాశం లేదు. ఇది ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తికి చిహ్నం. అయితే ఇది మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం తారుమారు చేస్తుందా, అది వేరు విషయం, వద్దాం దానికి. ఇక రెండో అంశం ఇంకొకటి ఉంది. ఒక ముఖ్యమంత్రి ఎన్నికల బహిరంగ సభను జనం రాక క్యాన్సిల్ చేసుకోవడం నాకు తెలిసి ఇది మొదటి ఘటన. అందులో 3 నెలల క్రితం బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి పార్టీ అధినేత ఇప్పుడు జనం లేక వెలవెలబోయి రద్దు చేసుకోవడం అనేటువంటిది చిన్న విషయం కాదు. అయితే ఇందులో వచ్చినటువంటి సమస్య ఏమిటి? 3 నెలల్లోనే జనంలో అంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందా? కాదు. అంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఎవరూ అనుకోలేము. ఇక్కడ కనపడుతున్నది ఏమిటి? పార్టీలోనే అసంతృప్తులు ముదిరినాయి. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటి? పార్టీ లోపల కానీ పార్టీ వెలుపల కానీ నన్ను ప్రశ్నించేటోడు ఉండొద్దు, నాకు ఎదురు మాట్లాడేటోడు ఉండొద్దు, నేను చెప్పింది చేయాలి అనేటువంటి ధోరణి. ఇప్పుడు పార్టీ వెలుపల అసంతృప్తి పెరుగుతోంది, పార్టీ లోపల అసంతృప్తి సమయం దొరికినప్పుడు భగ్గుమంటది అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ.
పార్లమెంట్ అభ్యర్థులు కదా నీకు కావాల్సింది, నువ్వే కదా చక్రం తిప్పుతున్నావు. మరి మేమెందుకు? మేమంతా దమ్మిగాళ్ళం కదా. అభ్యర్థుల ప్రకటన లేకుండానే పబ్లిక్లోకి వెళ్ళి ప్రచారం చేసిండ్రు. కేసీఆర్ ముఖం చూసి ఓటేయండి, అభ్యర్థులతో మీకు సంబంధం లేదని. అందుకని ఇప్పుడు మేమంతా దమ్మి అయినప్పుడు మేము లీడర్లమే కాము, అంతా నీ వల్లనే ఓటేస్తున్నారు జనం అని చెప్పేసి అనుకున్నప్పుడు కానివ్వండి అని చెప్పేసి వైఖరి ఎప్పుడైతే ఎమ్మెల్యేలు తీసుకున్నారో బహిరంగ సభ వెలబెలబోవడం అనేది మనం చూసాం. అంటే ఇది రేపు మొత్తం ఓడిపోవడానికి దారితీస్తుంది, మొత్తం ప్రజల్లో అసంతృప్తి వచ్చేసింది అని చెప్పేసి ఒక కంక్లూజన్కి మనం ఏమి రాలేకపోవచ్చు. కానీ ఏకపక్ష ధోరణులు పార్టీ లోపల కానీ పార్టీ వెలుపల కానీ ఎల్లకాలం నడవు అనే దానికి మాత్రం ఇండికేషన్ అయితే వచ్చింది. ఇండికేషన్. రైట్. నరేష్ గారు ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు మిగతా పార్టీలు అన్నిటికీ ఆసక్తి ఏంటంటే ప్రధానమంత్రిగా కేసీఆర్ కావాలని కోరికలు ఏదైనాసరికి అలాంటప్పుడు ఎందుకని చెప్పి బీజేపీ స్థాయి లాంటి నాయకులు మాట్లాడడం, కాంగ్రెస్ లాంటి వాళ్ళు మాట్లాడడం. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆ సభ మీద ఏమనంటే ఈ యొక్క మైదానంలో జరిగినటువంటి వాళ్ళు చాలామంది ఒక సెంటిమెంట్గా ప్రధానమంత్రి సందర్భాలను చెప్పి అంతకన్నా ముందు చెప్పిన సందర్భంలో అలాంటిది ఏం లేదు, నాకేం కోరిక లేదు. ఆ తర్వాత ఇంకో మాట అన్నారు, భాజపా కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి అని చెప్పేసి. తర్వాత ఫెడరల్ ఫ్రంట్తోనే దేశ ప్రగతి అంటే ఇక్కడ ఫెడరల్ ఫ్రంట్ నుంచి ఇక్కడ వెనక్కి పోయినట్టు కానీ లేకపోతే మాకు రాదని ధీమా లేకుండా కానీ ఎక్కడ లేదు. దయచేసి వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నేను ఏదో ప్రధానమంత్రి కావాలనే నేను ప్రయత్నం చేయట్లేను. ఇక్కడ మనం 16 సీట్లు గెలిస్తే దేశంలో మాత్రం మనం ఖచ్చితంగా మన మార్క్ అనేది చూపించుకోగలుగుతాము. నాకు ఒక ఛాన్స్ వస్తే కంపల్సరీ చేసి చూపిస్తా అన్నారు. నేను ప్రధానమంత్రి అదే ఒక్కటే నాకు కావాలని ఒక కోరికతో మాత్రం ఏం లేదని చెప్పి మాట చెప్పిన దాన్ని ఈ రకంగా కూడా మారడం అంటే దాన్ని చెప్పిన దురదృష్టకరం ఇంకోటి ఏం లేదు. తర్వాత బీజేపీ వాళ్ళు ఏమన్నారు, తెలంగాణ ప్రజలు చాలా తెలియగలవారు అన్నారు. ఎస్, తెలంగాణ ప్రజలు చాలా తెలియగలరు కాబట్టి 2014 మొత్తం దేశం మొత్తం బీజేపీ హవా జరిగినా కూడా కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ మాత్రం ఏ రకంగా మీకు ఒక్క సీట్తో పరిమితం చేశారు. ఆ తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీరు చేసిన పనికి 5 సీట్ల నుంచి ఒక్క సీటుకి పరిమితం చేశారు. అంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తెలియగలవారే. మీరు కేవలం మాటలు చెప్పేసి ఎటువంటి తెలంగాణ జాతీయ హోదా లేకుండా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేకుండా మీరు కాలం గడిపారు కాబట్టి 5 సీట్ల నుంచి ఒక సీట్ చేశారు. ఈ రోజు చెప్తున్నాను, ఇదే రాజు సాక్షి ఛాలెంజ్ చేస్తున్నాను, రేపు బీజేపీ ఒక్క సీటు గెలవదు, జీరోలో పడిపోతుంది. ఇలాంటి మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు కాబట్టి మేము 29 రాష్ట్రం తెలంగాణ ఒక రాష్ట్రం అనుకోవాలి తప్పితే మేము దూరం కాదు, మనకు వేరే దేశమేం కాదు, పార్టీలుగా వేరు ఉండొచ్చు కాక. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్నంత మాత్రాన మీరు వేరే అన్నట్టు కదా. లేదా తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే దాన్ని ఒక విభిన్న రూపంలో చూపించేసే విధంగా ఆ రకంగా మాట్లాడే సభ కాదని చెప్పేసి మిత్రునికి చెప్పుకుంటూ తర్వాత ఇంకో మాట ఏం చెప్తున్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బ్రేక్ తర్వాత వెళ్దాం. ఓకే, ఈ దానికి సంబంధించి వేరే విషయాలకు వచ్చినా కూడా ఈరోజు ఏమంటున్నారు నరేష్ గారు ఏమంటున్నారు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరు ఎక్కడ ఏం చేశారంటున్నారు. ఎస్, మీ సొంత నియోజకవర్గంలో చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా మీ బీజేపీ పార్టీ అభ్యర్థిగా జనార్దన్ రెడ్డి బీజేపీకి ఎక్కడ సేవలు చేశారు దయచేసి వాళ్ళే చెప్పాలి. ఏం చేశారని మీరు ఆ టికెట్ ఇచ్చారు. మా దగ్గర కూడా మాకు అండదండలుగా మీరు చెప్పిన రంజిత్ రెడ్డి మాకు అండదండలుగా ఉన్నారు. ఉద్యమానికి వెనకాల చూసుకున్నటువంటి చరిత్ర మాది, మాకు తెలుసు కదా మా పార్టీ ఎట్లా అనుకుంటారో మీరు. సికింద్రాబాద్ గురించి కూడా సికింద్రాబాద్ విషయంలో వచ్చినా సరే ఎక్కడైనా సరే పార్టీలకు తన సొంత నిర్ణయం ప్రకారంగా ఎవరికి అభ్యర్థి ఇచ్చినా కూడా ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు అంతిమంగా ప్రజలే కాబట్టి ఆ ప్రజలు నిర్ణయించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఇంకొక వారం రోజులు అవుతుంది కదా, తెలుస్తుంది కదా మనకు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఏ పార్టీకి పట్టం కడతారు. ఒక ప్రధానంగా చర్చ జరుగుతుంది. పద్మరావును పక్కన పెట్టి తలసానికి మంత్రి పదవి ఇవ్వడము, మళ్ళీ ఆయన కొడుకుకు తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇవ్వడము. ఇప్పుడు రాజకీయంగా వాళ్ళ తెలియదు ఏం కాదు, వాళ్ళకు మంచి సీనియర్లు వాళ్ళు అక్కడ వాళ్ళ తెలియదు ఏం కాదు. అక్కడ రాజకీయంగా ప్రభుత్వంలో సమీకరణాలు ఉంటాయి. ఆ సమీకరణలో భాగంగా మళ్ళీ మేము పద్మారావు గారికి మంత్రి పదవి ఇవ్వకున్నా కూడా మేము డిప్యూటీ స్పీకర్గా గౌరవించుకున్నాం. ఎక్కడ అతను పక్కన పెట్టిన సందర్భాలు లేవు. ఈ రోజు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో పద్మారావు గారు లేని సభ కానీ పద్మారావు గారు లేని ప్రచారం కానీ లేకుండా ఉందంటే ఎక్కడ లేని అక్కడ. నాగేష్ గారు సికింద్రాబాద్ గురించి చెప్తున్నారు. సికింద్రాబాద్ అభ్యర్థి తర్వాత మాట్లాడతాను. ఏదైతే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి మంత్రి పదవి అనుభవిస్తున్నారు, పద్మారావు గారు ఎప్పటి నుంచి ఉన్నారండి? అతను వ్యవస్థాపక నుంచి ఉన్నారు. మంత్రి కేసీఆర్కి వెన్నుద్దని అన్నాడు, నా సోదరుడు అన్నాడు, ఎన్నో మాటలు అన్నాడు. ఇప్పుడు మంత్రి పదవి నుంచి డిప్యూటీ అంటే అది తగ్గించినట్టే కదా పదవి. సరే, అది పక్కన పెడదాం. శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్
ఎన్ని దాడులు చేసిరండి. కేసీఆర్ ఇంటి ముందుకు వచ్చి కొడతామన్నారు, రాని మాటలు అన్నారు. బట్టలు కూడా తీసి కొడతామన్నారు. కేసీఆర్ నువ్వు హైదరాబాద్ ఎట్లా తిరుగుతావు అని ఛాలెంజ్ చేశారు. పత్రికాముఖంగా ఎక్కడో దాచుకొని కాదు, ప్రెస్సులు పెట్టి ఉద్యమ ద్రోహులని వాళ్ళనంటే సరే ఏదో అంత మొగోడు లేరనేసి నువ్వు జాయిన్ చేసుకున్నావు. వాళ్ళ కొడుకులకు కూడా మీరు ఇటువంటి పదవులు ఇచ్చి ఇట్లా ప్రజల మీదకి పంపిస్తే ఏ ఉద్యమంలో ఎప్పుడు జెండా పట్టిందని చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ కొరకు ఏ రోజు ముందుకు వచ్చింది చెప్పండి. రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీరేం మాట్లాడతారండి? రేవంత్ రెడ్డి పుట్టిందే మీ దగ్గర. రేవంత్ రెడ్డి మీ దాంట్లో లేడా? టీఆర్ఎస్ లో పనిచేయలేదా? రేవంత్ రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాలు రేవంత్ రెడ్డి విషయం తర్వాత మాట్లాడదామండి. రేవంత్ రెడ్డిని తట్టుకోగలేకపోతున్నారు. ఇప్పటి కూడా మీరు నిద్రలో ఇంకా రేవంత్ రెడ్డిని కలవరిస్తున్నారు. ఆయన కంపేర్ చేసే అభ్యర్థులకు సంబంధం లేదు, వాళ్ళంతా రాజకీయాలలో ఉన్నవాళ్ళు. సరే రేవంత్ రెడ్డి అంటే ఆయన భారతీయ జనతా పార్టీ టచ్ చేసిండు, ఈ టీఆర్ఎస్ టచ్ చేసిండు, కాంగ్రెస్ ఉన్నాడు. ఒక రాజకీయ నాయకుడు ఆయన కాదని నేను అనను. ఎమ్మెల్యే చాలా స్పష్టంగా మనం ఏం చేసినాం తెలంగాణకు బీజేపీ అనేది ఆయనకు మరి క్లియర్గా చదువుకోవాలి సోదరుడు స్కాలరు. ఎంత నిధులు ఇచ్చినాము, ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చాము, నువ్వు ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్టు తీసుకొని దానికి జాతీయ హోదా ఏమంటే ఇస్తారా? జాతీయ హోదా అంటే దానికి కొన్ని అంశాలు ఉంటాయి, దానికి లింకప్ అయి ఉండాలి. నువ్వు కట్టేది ఆఫ్లైన్ ప్రాజెక్ట్ అన్న సొంత ప్రాజెక్టు, ఏది పడితే అది నువ్వు మాకు ఇది వేయలే అది లేదు ఎందుకు వేయలే అన్నీ ఇచ్చినాము. నువ్వు ఎయిమ్స్ అడగకపోతే మా కిషన్ రెడ్డి లెటర్ పెట్టిన దాకా ఎయిమ్స్ అనే ఆలోచన మీకు సోయి లేకపోయా. కాబట్టి ఇది కాదు పద్ధతి. రాజకీయంగా అంటే ఒక అహంకారం అనేది చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. ఏంటంటే అరే నన్ను చూసి వేయండి ఓటు అంటే నీకు ఎమ్మెల్యే నిన్ను చూసి ఎవరేస్తారు? ఇప్పుడు ప్రధానమంత్రి మోడీని చూసేస్తారు, నిన్ను ముఖ్యమంత్రిగా చూసి అయిపోయింది. సో అదే యాంగిల్లో నువ్వు పెట్టిన అభ్యర్థులకు ఏ విధంగా అభ్యర్థులను పెట్టినావు నువ్వు? సీనియర్ నాయకులను కాదని చెప్పేసి. ఓకే వీరే గారు, అంటే ఏదైతే ఈ జాతీయ పార్టీలు చేస్తున్న ఆర్గ్యుమెంట్కి ఏమైనా కన్విన్స్ అవుతున్నట్టు పబ్లిక్ ఏమైనా భావించవచ్చా మనం దీన్ని చూస్తే? ఏదైతే అంటే జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పాత్ర ఉండదు అని చెప్పి, అంటే జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పాత్ర అసలు ఉండదు అని చెప్పేసి ఎవరం అనలేము. ఎందుకు అనలేమంటే దేశంలో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు అనేది క్లియర్ అయిపోయింది. డెఫినెట్గా కాంగ్రెస్కు సీట్లు పెరుగుతాయి, బీజేపీకి బాగా పడిపోతాయి. ఇది క్లియర్ అయినప్పుడు ఇక ఉన్నటువంటి ఆప్షన్స్ 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండింటికి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినంత తక్కువకు పడిపోతే అప్పుడు ప్రాంతీయ పార్టీలే మెజారిటీ అవుతాయి. అప్పుడు ప్రాంతీయ పార్టీలలో ఎవరో ఒకళ్ళు ప్రధానమంత్రి కావాల్సి ఉంటుంది. ఈ 2 పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. అది చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కానీ మిగతా 4 ఆపర్చునిటీస్లో అవకాశాల్లో ప్రత్యామ్నాయాల్లో సంకీర్ణ ప్రభుత్వాలే. ఇక ఒకటి యునైటెడ్ ఫ్రంట్ ఫార్ములా, బయట నుంచి కాంగ్రెస్ మద్దతు. రెండోది విపి సింగ్ ఫార్ములా, బయట నుంచి బీజేపీ మద్దతు. మూడోది కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉండి ప్రాంతీయ పార్టీలు కలిసి ఉండేది. నాలుగోది బీజేపీ ప్రధానమంత్రిగా ఉండి ప్రాంతీయ పార్టీలు కలిసి ఉండేది. ఈ 4గింటిలో ఏదో ఒకటి వచ్చేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఉన్నప్పుడు ఖచ్చితంగా సంకీర్ణ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు మీరు ఎన్నికలు తీసుకుంటే దేశంలో పేరుకు సార్వత్రిక ఎన్నికలు తప్ప ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర. బీజేపీ ఇన్ని మాటలు చెప్తున్న మోడీ 42 ప్రాంతీయ పార్టీలతో ఒప్పందాలు చేసుకుని ఉన్నాడు ఇవాళ. అందుకని ప్రాంతీయ పార్టీల పాత్ర పెరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా సంకీర్ణ రాజకీయాల్లో ఈ పాత్ర ఉంటుంది. అయితే ఎంత ఉంటుంది అనేది నీ సంఖ్యను బట్టి ఉంటుంది. నీకున్న 16 సంఖ్యతో మొత్తం చక్రం తిప్పేస్తా ఢిల్లీలో అని అంటే ఈ అనేక దశాబ్దాలుగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో హెమాహిమీలు ఉన్నారు నాయకులు. దాని ఫలితమే మీరు ఎన్నిసార్లు పోయి మాట్లాడినా మీరు వాళ్ళు మాతో ఉన్నారు, వీళ్ళు మాతో ఉన్నారు, 100 ఉన్నాయి, 120 మాతో ఉన్నాయి అంటున్నారు. కానీ వాళ్ళెవరు మేము కేసీఆర్తో ఉన్నాం అని చెప్పేసి అనట్లే, కనీసం కేసీఆర్ మాతో ఉన్నాడని కూడా అనట్లేదు. వాళ్ళు నోరెప్పట్లేదు. వాళ్ళకు తెలుసు దేశ రాజకీయాలు, గత అనుభవాలు ఉన్నాయి వాళ్ళు. అందుకని బహుశా నేను అనుకుంటాను ఈ అనుభవాలన్నీ క్రమంగా అర్థమవుతూ కొంచెం భూమికి 1 ఫీటు పైన ఉండడం కాకుండా భూమి మీదకి వస్తున్నారేమో. అందుకే ప్రధానమంత్రి విషయంలో ఆసక్తి లేదనే మాట కూడా వచ్చిందేమో. బట్ ఖచ్చితంగా రేపు సంకీర్ణ రాజకీయాల్లో ఈ 16 మీదనే ఆధారపడి ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తే డెఫినెట్గా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు కాకుండా ప్రజల కోసం దాన్ని వాడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రభుత్వం మీద ప్రభావం చూపించారు. రైట్ నరేష్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు 16తోనే చక్రం తిప్పుతారా లేదా మిగతా దగ్గరికి పోయినప్పుడు మిగతా రాష్ట్రాలు స్పందించలేదు, ఎవరు కేసీఆర్తో ఉన్నటువంటి సందర్భాలు లేవు అంటున్నారు. ఎస్, నేను ఒక మాట అడుగుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఉత్తరప్రదేశ్లో
ఏం మాయావతితో పొత్తు లేదు వాళ్ళకు, అఖిలేష్ యాదవ్తో పొత్తు లేదు. కానీ అమేథీ రాయ్బరేలీలో మాత్రం వాళ్ళు క్యాండిడేట్ పెట్టట్లేదు. అంటే అది ఏ రకంగా జరిగినటువంటి ఒప్పందాలు అది వేరే విషయం. కానీ అదే మాయావతి మరి కాంగ్రెస్ పార్టీతో మద్దతు ఉన్నటువంటి అక్కడ పార్లమెంట్ స్థాయిలో అభ్యర్థి పెట్టినటువంటి మాయావతి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి కాంగ్రెస్కి వ్యతిరేకంగా జనసేనకు మద్దతు పలుకుతుంది. అంటే ఇక్కడ ఈ రోజు ఉన్న దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల పరిస్థితులు ఎక్కడ అనేది ఫిక్స్ చేసుకునే పరిస్థితులు ఉంది. అదొక టీఆర్ఎస్ పార్టీకి మద్దతునో ఫెడరల్ ఫ్రంట్ కోసం కాదు, ఈవెన్ యూపీఏ ఎన్డీఏ వాళ్ళకు కూడా ఎవరికి సరిగ్గా మద్దతు లేని పరిస్థితి ఉంది. నవీన్ పట్నాయక్ గారిని చూసుకున్న అదే పరిస్థితి ఉంది, మమతా బెనర్జీ గారిని చూసుకున్న అదే పరిస్థితి ఉంది, అరవింద్ కేజ్రీవాల్ చూసుకున్న అదే పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు నేను చెప్తున్నాను, అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు చెప్తున్న తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అంటారంటే ఈ రోజు ప్రాంతీయ పార్టీ తన బలం నిరూపించుకున్నట్లయితే అప్పుడు ఒక శక్తిగా మారే అవకాశం ఉంది. దయచేసి మన రాష్ట్రంలో ఉన్న 16 మనం గెలిస్తే రేపు రాజకీయ శక్తిగా ఎదుగుతామని చెప్పి మాట చెప్తున్నారు. అదే రకంగా వీరయ్య గారు కూడా అదే మాట చెప్తున్నారు. నాగేష్ ముదిరాజు గారు, మీరు ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రధాని పదవిపై ఆశ లేదనే సబ్జెక్ట్ మీద చెప్తున్నా. ఇప్పుడు ప్రధాని కొన్ని సభలలో నేనే ప్రధాని అన్నాడు, దాని తర్వాత ఫెడరల్ ఫ్రంట్ అనే మాటనే లేదు. రైట్. ఇప్పుడు నువ్వు ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ అని నువ్వు 4-5 గుమ్మాలు దొక్కినావు, వాళ్ళ గుమ్మాలు దొక్కినప్పుడు వాళ్ళతో ఇప్పుడు మన మమతా బెనర్జీ దగ్గర అంత పెద్ద రైడ్ జరిగింది, కనీసం కట్టర్స్ నువ్వు ఒక ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు 16 ఒకటే మాట లాస్ట్ 16 ఎంపీలతో నువ్వు ప్రధానమంత్రి అంటున్నావు. మరి అఖిలేష్, మాయావతి వాళ్ళకి 40 సీట్లు, 50 సీట్లు, 60 సీట్లు వచ్చిన వాళ్ళు ఎక్కడ పోవాలి? జాతీయ పార్టీలు మళ్ళీ మేము ఎవరికి చెప్పుకోవాలి? నువ్వే ప్రధానమంత్రి అంటే అవన్నీ రియలైజ్ కానీ 10 రోజులు పట్టింది. కాబట్టి ఇక ఇప్పుడు ఆయన విత్డ్రా చేసుకున్నాడు, ఆ పదవి మీద ఆశ లేదని. హైదరాబాద్ జరిగిన ఏదైతే మోడీ గారి మీటింగ్ ఉందో, మాకు ఇక్కడ ప్రజాప్రతినిధులు లేరు వాళ్ళన్నట్టు, కానీ ఎంత పెద్ద ఎత్తున జనాలు వచ్చారని మనం చూసాం. 100 మంది కార్పొరేటర్లు, ఎంత ఎమ్మెల్యేలు ఇదంతా కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ సంగతి తెలిసి ప్రజలను తెలుసు. నేను ఒకటే అంటున్నాను, దీన్ని బట్టి ఆయన ఈరోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజలు మారుతుందని. వాళ్ళు ఈరోజు ఆ 16 స్థానాలలో సరే ఒకటి ఎంఐఎంకి దారదత్తం చేశారు, ఆ 16 స్థానాలలో సగం గెలవాలంటే వాళ్ళంత గొప్పలు లేరు. ఈరోజు పరిస్థితి చాలా విచిత్రంగా మారబోతుంది. 6 స్థానాల పైచీలకు ఇప్పటికే మా ఖాతాలోకి వచ్చింది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది. వీరే సార్ కూడా తెలుసుకోవాలి. ఏ సర్వే కూడా దేశంలో ఇప్పటివరకు పెట్టిన ప్రతి ఒక్క సర్వే భారతీయ జనతా పార్టీ సింగిల్గా 250 పై స్థానాల్లో చూపించింది. ఓకే రైట్. వీరయ్య గారు ఫైనల్గా ఏం కామెంట్ చేస్తారు మీరు? తెలంగాణలో బీజేపీ అకౌంట్ ఓపెన్ అయ్యే అవకాశం లేదు, ఇది క్లియర్. నా అంచనా నేను చెప్తున్నా, ఇది క్లియర్. ఇక దేశంలో మళ్ళా మోడీకి ఆ సీట్లు వస్తాయనేది కూడా కల, వాళ్ళు కోరుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది, 16 అనేది నిలబడుతుందా? డెఫినెట్గా కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది మనం వేచి చూడాల్సిందే. రైట్. ఓకే నరేష్ గారు, ఫైనల్గా ఒక మాటలో చెప్పండి. ఇప్పుడు బీజేపీ యొక్క ఆశాభావము వాళ్ళకు ఉంది, ఏది దాదాపు 6 చోట్ల మేము గెలిచినామని చెప్పేసి. ఒక రాజకీయ విశ్లేషకులు వీరయ్య గారు చెప్తున్నారు బీజేపీకి వచ్చే అవకాశాలు లేవని. మా పార్టీగా మేము చెప్తున్నాం 16 సీట్లు మేము గెలుస్తున్నాము, ఎక్కడ వేరే పార్టీకి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే మేము చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి కృషి ఆ రకంగా ఉంది. తెలంగాణ ప్రజలకు చేసినటువంటి సంక్షేమ రంగంలో కానివ్వండి, అభివృద్ధి రంగంలో కానివ్వండి, ఆ రకంగా మేము చేసాం కాబట్టి ఆ నమ్మకంతో ఉన్నాం. తర్వాత మిగతా జాతీయ పార్టీ, ఒక్క నిమిషం సార్, జాతీయ పార్టీ ఈరోజు ఏం చెప్తున్నారు, అయితే కాంగ్రెస్కి వేయండి, బీజేపీకి వేయండి, లేకపోతే ఏం పని, లేకపోతే గతంలో మేము గెలిపించినాం కదా మీరు ఏం చేశారంటున్నారు. సిద్దిపేట ప్రజలు కనుక 2001లో గెలిపించిన తర్వాత 2004, 2009లో కేసీఆర్ గారిని గెలిపించలేకపోతే ఇటు తెలంగాణ సాధించే వాళ్ళమా? అంటే ఒకసారి ఆ టైం వరకు అభివృద్ధి కాలం అంతవరకు సరిపోతుందని అనుకుందాం మనము. తెలంగాణ ప్రజలు విజ్ఞప్తులు ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. ఏది ఏమైనా ఇవాళ టీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు మాత్రం కొంత పార్టీని కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతర్గతంగా పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. అది బయటపడే పరిణామాలు కూడా మనం చూస్తున్న పరిస్థితి. మనం ఇంకొక అంశానికి డిస్కషన్లోకి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ పేదరికం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, పేదవాళ్ళు లేకుండా చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోతో ముందుకొచ్చింది. దాని